ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బట్ రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మొత్తం తెలుసు అనేదే కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ మొత్తం ఎందుకు తెలుసు అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఆయన చేసుకున్న చిన్న సన్నగా హైదరాబాద్ వచ్చి వనపర్తి నుంచి హైదరాబాద్ వచ్చి చిన్న స్థాయిగా జూబ్లీస్లో ఒక మెంబర్ అయ్యి చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు ఏం వ్యాపారం చేస్తారు? రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేసిండు ఆయన. రేవంత్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రపంచంలో అన్ని వెరైటీస్ చూసి వచ్చిండు. దొంగలు లంగలు అందరితో ట్రావెల్ చేసుకుంటూ వచ్చి చూసిండు. కాబట్టి ఆయన గవర్నెన్స్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈజీ గుర్తుపట్టగలుగుతుండు ఎక్కడి నుంచి ఎవరు వస్తుండ్రు, ఏం చేయగలుగుతారు. ఎందుకు అంత ఫాస్ట్గా ఇంత లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ. 543 స్థానాలల్లో పోస్ట్ ఇండిపెండెన్స్లో ఫైట్ చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలా 2017లో వచ్చిన తర్వాత 2023 కల్లా ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఫోకస్డ్ కదా. ఈ అండర్స్టాండ్స్ పాలిటిక్స్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ లీడర్. ఏమంటారు మీరు, కింది స్థాయి నుంచి ఇప్పుడు లెగసీ ప్రకారం వచ్చే లీడర్కి ఏమైందంటే, ఆల్రెడీ అంతా ఎస్టాబ్లిష్ అయినాక వచ్చి గద మీద కూర్చుంటారు. గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంటుంది. కేటీఆర్ అనేటోడికి ఏం సంబంధం చెప్పండి సిరిసిల్లతోటి? ఎప్పుడన్నా సిరిసిల్లలో జెండా కట్టిండా? ఎప్పుడన్నా సిరిసిల్ల ఉద్యమంలో ఉండా? మహేందర్ రెడ్డి సిరిసిల్లాల కేసీఆర్కి కుడి భుజం లెక్క ఉండి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. డైరెక్ట్ అమెరికా నుంచి ఊడిపడి రాత్రి వచ్చి ఆయన బీఫామ్ కూడా బిక్కొని నిలబడ్డాడు. ఏం ఆట బీఫామ్ రానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా 2004లో బీఫామ్ అడిగిండు. ఎక్కడి నుంచి? కల్వకుర్తి నుంచి. ఎందుకు లేదు? అదే కేసీఆర్ని అడిగిండు. అప్పుడు అలయన్స్ ఉండే, కాంగ్రెస్ అలయన్స్. జయపాల్ రెడ్డి ఒప్పుకోలే అప్పుడు, కల్వకుర్తి సీట్ ఇచ్చేదే లేదని. ఆయనకు తెలుసు ఒక బీఫామ్ రావాలంటే ఎంత కష్టంగా ఉంటుందో, ఎన్ని అడ్డంకులు ఉంటాయో సామాన్యునికి. సో రాజకీయాల ఎక్స్పీరియన్స్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక బీఫామ్ మీ ఇంటికి వచ్చుడు వేరు, ఒక బీఫామ్ కోసం మీరు 100 మంది దగ్గర పోయి బతలాడుకొని 1000 మంది కార్యకర్తలను మనల్ని పొందికి బీఫామ్ తెచ్చుకోవడం అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే వచ్చారు కదా, అదర్ పార్టీ నుంచి. ఫస్ట్ బీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్కి వచ్చిన తర్వాత హౌ హీ కుడ్ బికమ్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అయినరు, ఆ తర్వాత సీఎం అయినరు. ఎట్లా అయినరు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, క్వాలిటీ ఆఫ్ పర్సన్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వంలో, కానీ తెలంగాణ ప్రజలను మేమే ఇచ్చినామని చెప్పుకోవడంలో వైఫల్యం చెందింది. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ ద స్మార్టెస్ట్. అప్పుడు 2014లో కేసీఆర్ అనే వ్యక్తిని వచ్చిన తెలంగాణ నా వల్ల వచ్చిందని తెలంగాణ ప్రజల ముందు పోర్ట్రే చేసుకోగలిగారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేసుకోలేకపోయారు. పొన్నాల లక్ష్మయ్య గారు 2014లో, తర్వాత 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నం చేసిర్రు, కానీ అప్పటికే ఆయన బలవంతుడు అయిపోయాడు ఫైనాన్షియల్గా అన్నిట్లల్లో. సో 2018లో మిస్ అయినాం. 2023 ఈజ్ అ రైట్ టైం, ఎందుకంటే 10 years ఆఫ్ గవర్నెన్స్, యాంటీ ఇన్కంబెన్సీ. రైట్ టైంకి రేవంత్ రెడ్డి గారు మెస్సీ లెక్క గోల్ పోస్ట్లో గోల్ కొట్టిండు. కరెక్ట్ టైంకి ఆ బాల్ ఆయన దగ్గరికి వచ్చింది, ఆడ వాబ్లింగ్ చేసుకుంటా కరెక్ట్ టైంకి గోల్ పోస్ట్లో కొట్టడానికి క్లియరెన్స్ ఉంది, కొట్టేసిండు. దట్ ఈస్ ద ప్లేయర్. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ ఆపర్చునిటీ కోసం వెయిట్. మీరు అట్లా అనుకుంటే, మరి అదే రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి తీసుకోవాలనుకుంటే, నేను ఒకటే సింగిల్ లైన్లో చెప్తాను మీకు. 2006లో జెడ్పీటీసీ, అది టీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్. తర్వాత టీఆర్ఎస్కి వచ్చింది, రాలే. 2002లో టీఆర్ఎస్లో అప్పుడు కేసీఆర్ ఉద్యమం అని చెప్పి పిలిచిండు. పిల్లగాడు కొద్దిగా పనికొస్తాడు మనకని. ఆయనతో తిరిగి నాకు 2004లో టికెట్ అడిగితే టికెట్ ఇవ్వలేదు, వదిలేసి చప్పుడేక ఈ అసెంబ్లీ ఎట్లా లేదు మనకని ఒక జెడ్పీటీసీ స్థానంలో సొంతంగా ఆయనే నిలబడి గెలిచి, అంటే వితౌట్ ఎనీ బీఫామ్. ఆ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్సీలు వచ్చినాయి. కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి వేవ్, జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ బీఫామ్ ఇస్తే ఆయన మీద ఇండిపెండెంట్గా కాంగ్రెస్లో గెలిచిన ఎంపీటీసీలను జెడ్పీటీసీలు అందరితోటి మంతనాలు చేసి గెలిచిండు. అంటే ఎంత టాలెంట్ ఉండాలి.
ఇందాక మీకు చెప్పిన వార్డు రాజకీయాల లెక్కనే అది. అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారు కనుసందలో నడుస్తున్న ఎన్నికను క్యాంప్ రాజకీయం అది. దాంట్లోనే ఆ రోజు సింబల్ లేకుండా టీడీపీ వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి ఓట్లు వేయించుకొని ఎమ్మెల్సీ అయ్యిండు. 700 ఓట్లు 800 ఓట్లు ఉంటాయి అంతే. ఈజ్ టాలెంటెడ్. ఎమ్మెల్సీ కూడా ఏంది ఇండిపెండెంట్. సో మరి ఆయనకు మీరు అన్నట్టు హి హాస్ గాట్ దట్ అంబిషన్. ఆయన అనేది ఏంటంటే 2009లో ఆయన ఆ టాలెంట్ తోటి గెలిచినాక రాజశేఖర రెడ్డి గారు అందరు కన్ఫ్యూజ్ ఎవరే రోజు వచ్చి అప్పుడు ఆయనకు మైక్ దొరికింది మాట్లాడటానికి యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్. ఆయన వాక్చాతుర్యం ప్రజలకు అర్థమైపోయింది. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఆయనను ఇమీడియట్గా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి పోతే టాలెంట్ ఉంది, యంగ్, డైనమిక్, మంత్రి పదవి అనేది నథింగ్ ఆయనకు నెగోషియేట్ చేసుకుంటే. కానీ రూలింగ్లో కాదు, నాకు జీవితంలో ఏముంది, నేను ప్రతిపక్షంలో ఉండి ఎదగాలనుకోండి. రూలింగ్లో పోతే దాచుకోవాల్సి వస్తుంది, ఎదగవు. ఎందుకంటే రూలింగ్లో పోతే సప్పట్లు కొట్టాల్సిందే, అడగనికి ఏమి ఉండదు కదా, అంతా బాగానే ఉందని చెప్పాలి. ప్రజల మధ్యనకు పోవాలంటే అపోజిషన్లు ఉంటేనే పోగలుగుతావు, అపోజిషన్ నుండి ప్రజల తరపున పోరాడగలుగుతావు. సో ఈ మేడ్ అండ్ అపోజిషన్లో ఉండాలి అనే ఒక మైండ్ని ప్రిపేర్ చేసుకో. సో ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి 2014లో కేసీఆర్ తోటి కాంప్రమైజ్ అయ్యి ఉంటే మంత్రి పదవి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు శత్రువు కేసీఆర్కు. ఆ రోజు ఈయనతో మంతనాలు చేసి చంద్రబాబు నాయుడు ఆయనను 2009-14లో ఆయనకు కొడంగల్ సీట్ ఇచ్చి ఆ నమ్మకంతో ఎమ్మటి ఉన్నాడు. ఆ రోజు వీళ్ళు ఇచ్చే నెగోషియేషన్కి ఇంటే ఆ రోజు కూడా మంత్రి పదవి వచ్చేది. అల్టిమేట్ గోల్ చంద్రబాబు నాయుడు బద్నాం చేయాలనే కదా కేసీఆర్. కానీ దేనికి లొంగలేదు, ఆ పొజిషన్లోనే ఉండు. పోనీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చిండు 2017లో? నిజంగానే ఇక్కడ అప్పుడు ఏముంది, 18లో ఆయనే ఓడిపోయాడు కదా, ఈ కాంగ్రెస్లోకి వచ్చినందుకే ఓడిపోయాడు. కానీ ఆ హీట్ని కూడా తీసుకొని ఇక్కడున్న పోరాటం, ఇంటర్నల్ ఫైట్ ఎట్లుంటుంది కాంగ్రెస్లో అంత ఈజీ అయింది. కొత్తగా రాగానే ఆయనకు ఏమన్నా ఇస్తరాకులు పెట్టి భోజనం అయితే పెట్టరీడ, మళ్ళీ లైన్లో రావాల్సిందే కదా. 2017లో కాంగ్రెస్లోకి వచ్చి కూడా అపోజిషన్లోనే ఉండు. ఆయన December 7, 2023 నాడు మొట్టమొదటిసారిగా రూలింగ్లోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయింది. ఆయన గ్రాఫ్ అంతా అపోజిషనే. ఈరోజు కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందేనా, నాయకులు అర్థం చేసుకోవాల్సిందేనా, షార్ట్ కట్ ఉండదు. లాంగ్లో కూడా పోయినా ఎగెనెస్ట్ విండ్ పోయి ఫైట్ చేసేటోడికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. విండ్ తోటి పోతే అందరు ఉంటారు కదా దాంట్లో, అందరు దాంట్లోనే పోతుంటారు. ఆ విండ్లో ఎక్స్ట్రాడినరీ లగ్జరీ ఏమి ఉండదు.